అందరికీ నమస్కారం. ఈరోజు మనం హైదరాబాద్ నగరం గురించి, ముఖ్యంగా ఈ నగరానికి నిజాములందించిన వారసత్వం గురించి లోతుగా తెలుసుకోబోతున్నాం. వాళ్ల ప్రభావమంటే కేవలం పెద్ద పెద్ద ప్యాలెస్లు, కట్టడాలు మాత్రమే కాదు. ఈరోజు మనం చూస్తున్న హైదరాబాదు పరిపాలన, చదువు, ఆర్థిక వ్యవస్థ, వీటన్నింటి పునాదుల్లో వాళ్ల ముద్ర ఎలా ఉందో వివరంగా విశ్లేషిద్దాం. ఒక్కసారి ఆలోచించండి, మనం ఈరోజు చూస్తున్న ఈ హైదరాబాద్కు ఇంతటి ఆధునిక రూపాన్ని, ఇన్ని వ్యవస్థలను ఇచ్చిందేవరు? ఈ ప్రశ్నకు సమాధానం వెతుక్కుంటూ మనం నిజాంల కాలంలోకి ఒక ప్రయాణం చేద్దాం. వాళ్ల హయాంలో కట్టిన కట్టడాలు, వాళ్లు స్థాపించిన సంస్థలు మన నగర జీవితంలో ఇప్పటికీ ఎలా భాగమైపోయాయో చూద్దాం రండి. సరే, ముందుగా హైదరాబాద్కి ఒక ప్రత్యేకమైన గుర్తింపునిచ్చిన వాళ్ల అద్భుతమైన కట్టడాల గురించి మాట్లాడుకుందాం. ఇవి ఊరికే రాళ్లతో కట్టిన బిల్డింగ్స్ కాదు, ఒక శకానికి, ఒక సంస్కృతికి అద్దం పడతాయి. వాటిలో మొదటిది, మనం మొదటగా చూడబోయేది మూసీ నది ఒడ్డున ఎంత గంభీరంగా నిలబడి ఉందో చూడండి, హైకోర్టు భవనం. ఇది కేవలం ఒక కోర్టు మాత్రమే కాదు, నిజాంల కాలం నాటి వాస్తుశిల్పానికి, వాళ్ల ఆలోచనా విధానానికి ఒక అద్భుతమైన ఉదాహరణ. ఈ భవనం వివరాల్లోకి వెళితే చాలా ఆసక్తికరమైన విషయాలు తెలుస్తాయి. 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ 1915లో దీనికి శంకుస్థాపన చేశారు. కేవలం 5ఏళ్లలోనే 1920 కల్లా దీన్ని ప్రారంభించారు. దీని నిర్మాణ శైలిని ఇండో సరాసని కంటారు. అంటే ఏంటి? మన భారతీయ, ఇస్లామిక్ స్టైల్స్ని కలిపి కట్టారన్నమాట. జైపూర్కి చెందిన శంకర్లాల్ దీని ప్లాన్ గీస్తే, ఇంజనీర్ మెహర్ అలీ ఫజిల్ దీని నిర్మాణాన్ని పూర్తి చేశారు. అయితే ఇక్కడ అన్నింటికన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ బిల్డింగ్పై రామ్ రహీం అనే అక్షరాలు చక్కబడి ఉన్నాయి. ఆలోచించండి, ఆ రోజుల్లోనే మత సామరస్యానికి ఎంత గొప్పగా ప్రాధాన్యత ఇచ్చారో కదా. ఒక్కోసారి ఒక ప్రకృతి విపత్తు కూడా ఒక గొప్ప నిర్మాణానికి దారితీస్తుంది. దానికి ఉస్మానియా జనరల్ హాస్పిటల్ ఒక పర్ఫెక్ట్ ఉదాహరణ. ఇది కేవలం ఒక హాస్పిటల్ మాత్రమే కాదు, ఒక నగరం తిరిగి ఎలా నిలబడింది అనడానికి ఒక చిహ్నం. దీని కథ చూస్తే నిజానికి ఇక్కడ 1866లో అఫ్జల్గంజ్ హాస్పిటల్ ఉండేది. కాని 1908లో వచ్చిన భయంకరమైన మూసీ వరదలకు అది మొత్తం కొట్టుకుపోయింది. ఆ విపత్తు తర్వాత ప్రజల ఆరోగ్యం కోసం 7వ నిజాం అదే చోట 1925లో ఉస్మానియా జనరల్ హాస్పిటల్ని ప్రారంభించారు. ఆ తర్వాత 1930లో ప్రిన్స్ ముఖరంజా ఇక్కడ ఒక అవుట్పేషెంట్ విభాగాన్ని కూడా మొదలుపెట్టారు. అంటే ఒక విపత్తును అవకాశంగా మార్చుకొని ప్రజలకు ఆధునిక వైద్యం అందించాలనే తపన మనకిక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. సరే, ఇప్పుడు నిజాముల నివాసాల గురించి చూద్దాం. కింగ్ కోటి ప్యాలెస్ని మొదట మహమ్మద్ కమాల్ ఖాన్ అనే ఆయన కట్టినా, 7వ నిజాంకి అది నచ్చి కొనుక్కొని తన అధికారిక నివాసంగా మార్చుకున్నారు. మన దేశంలో హైదరాబాద్ విలీనమయ్యాక 1950లో ఆయన రాజ్ ప్రముఖ్గా ప్రమాణ స్వీకారం చేసింది కూడా ఇక్కడే. మరోవైపు హిల్ ఫోర్ట్ ప్యాలెస్, దీని స్పెషాలిటీ ఏంటంటే ఇది అచ్చం కేంబ్రిడ్జ్లోని ట్రినిటీ కాలేజ్ లాగా ఉంటుంది. ఇది నిజాం రెండో కొడుకు మొజం జాన్ నివాసం అన్నమాట. చూశారా, 2 ప్యాలెస్లు, కానీ వేర్వేరు ప్రయోజనాలు, వేర్వేరు శైలులు. నిజాంల నిర్మాణ దార్శనికత ఇక్కడతో ఆగిపోలేదు. 1929లో సిటీ కాలేజ్, 1935లో గ్రానైట్తో కట్టిన మొజంజాహీ మార్కెట్, 1913లో నిర్మించి 1937లో నిజాం సిల్వర్ జూబ్లీ వేడుకలు జరుపుకున్న జూబ్లీ హాల్, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. అంతేకాదు, హైదరాబాద్ సంస్థానం ఎంత గొప్పదో చాటి చెప్పడానికి 1928లో ఢిల్లీలో సీతాకోక చిలుక ఆకారంలో హైదరాబాద్ హౌజ్ను కూడా కట్టించారు. ఈ కట్టడాలన్నీ వాళ్ల పాలన ఎంత వైభవంగా, ఎంత ప్రణాళికాబద్ధంగా ఉండేదో మనకు చూపిస్తాయి. సరే, కట్టడాలు మాత్రమే కాదు, నిజాములు ఆధునిక సమాజానికి అవసరమైన సంస్థలని కూడా నిర్మించారు. పరిపాలన, ఫైనాన్స్, ఎడ్యుకేషన్, ఇలా ప్రతి రంగంలో వాళ్లు వేసిన పునాదులు ఇప్పటికీ హైదరాబాద్ అభివృద్ధికి ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. ఆ సంస్థల గురించి ఇప్పుడు చూద్దాం. ఏ రాజ్యానికైనా ఒక పటిష్టమైన పరిపాలనా వ్యవస్థ అనేది వెన్నెముకలాంటిది. ఇది గ్రహించిన 3వ సాలార్జంగ్ యూసఫ్ అలీ ఖాన్ 1913లో హైదరాబాద్ సివిల్ సర్వీసెస్ను ఏర్పాటు చేశారు. ఇది అప్పట్లో బ్రిటిష్ ఇండియాలో ఉన్న ఇండియన్ సివిల్ సర్వీసెస్కి ధీటుగా, మన స్థానిక అవసరాలకు తగ్గట్టుగా రూపొందించబడింది. ఇదొక రకంగా చెప్పాలంటే ఆధునిక ప్రభుత్వ యంత్రాంగానికి వేసిన బలమైన పునాది. సాలార్జంగ్ 3 కేవలం సివిల్ సర్వీసెస్తో ఆగిపోలేదు. ఆయన ఒకదాని తర్వాత ఒకటిగా ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారు. 1913లో వ్యవసాయాన్ని ఆధునీకరించడానికి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, 1914లో
మన చరిత్రను సంపదను కాపాడటానికి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ఇక 1915లో రైతులకు అప్పులు ఇచ్చేందుకు కోఆపరేటివ్ సొసైటీలను ఏర్పాటు చేశారు. ఈ సంస్కరణలు హైదరాబాద్ ఆర్థిక వ్యవస్థకు, సమాజ అభివృద్ధికి ఎంతగానో మేలు చేశాయి. ఆ కాలంలో హైదరాబాద్ సంస్థానం ఆర్థికంగా ఎంత పవర్ఫుల్గా ఉండేదో తెలుసా? ఉదాహరణకి ఆముదం నూనె ఉత్పత్తిలో హైదరాబాద్ ప్రపంచంలోనే నెంబర్ 1. అంతేకాదు, వాళ్లకంటూ ఉస్మానియా సిక్కా లేదా హైదరాబాద్ రూపీ అని సొంత కరెన్సీ కూడా ఉండేది. 1918లో పేపర్ కరెన్సీని కూడా ప్రవేశపెట్టారు. ఆ రోజుల్లోనే 100, 1000 రూపాయల నోట్లు కూడా వాడకంలో ఉండేవి. ఇది వాళ్ళ ఆర్థిక స్వాతంత్ర్యానికి ఒక పెద్ద నిదర్శనం. ఒక రాజ్య ఆర్థిక వ్యవస్థకు సెంట్రల్ బ్యాంక్ అనేది చాలా ముఖ్యం కదా. ఈ అవసరాన్ని గుర్తించి 7వ నిజాం 1941లో గన్ ఫౌండ్రీలో హైదరాబాద్ స్టేట్ బ్యాంకును స్థాపించారు. ఇది సంస్థానానికి సెంట్రల్ బ్యాంకుగా పనిచేస్తూ కరెన్సీని కంట్రోల్ చేయడం, ఆర్థిక లావాదేవీలను చూసుకోవడం వంటివి చేసేది. నిజాంలు విద్యకు, విజ్ఞానానికి, సంస్కృతిని కాపాడ్డానికి కూడా చాలా ప్రాధాన్యత ఇచ్చారు. 1848లో ఒక చిన్న మెడికల్ స్కూల్గా మొదలైన సంస్థే 1920 నాటికి ఉస్మానియా మెడికల్ కాలేజ్గా మారింది. 1891లో స్థాపించిన అసఫియా గ్రంథాలయం ఈరోజు మన స్టేట్ సెంట్రల్ లైబ్రరీగా మారింది. అలాగే 1930లో మొదలైన స్టేట్ మ్యూజియం మన సాంస్కృతిక వారసత్వానికి ఒక నిధిలాంటిది. ఈ స్టేట్ మ్యూజియం ప్రత్యేకత ఏంటంటే, మన దేశంలో అజంతా పెయింటింగ్స్ యొక్క కాపీలున్న ఏకైక మ్యూజియం ఇదే. అంతేకాదు, ఇక్కడ ఈజిప్ట్ యువరానికి చెందిన 3000 ఏళ్ల నాటి మమ్మీ, ఇంకా ఎన్నో శిల్పాలు కూడా ఉన్నాయి. దీన్ని బట్టి వాళ్లకు కళల పట్ల, చరిత్రను కాపాడటం పట్ల ఎంత శ్రద్ధ ఉండేదో అర్థం చేసుకోవచ్చు. సరే, ఇకిప్పుడు మనం నిజాం పాలన చివరి దశకు వచ్చేశాం. అంటే వాళ్ళు తెచ్చిన రాజకీయ సంస్కరణలు, ఆ తర్వాత భారత యూనియన్లో హైదరాబాద్ విలీనం, వీటి గురించి తెలుసుకుందాం. ఇది చరిత్రలో చాలా చాలా కీలకమైన ఘట్టం. ఆ చివరి సంవత్సరాల్లో జరిగిన ముఖ్యమైన సంఘటనల్ని ఒకసారి చూస్తే, 1937లో అరవముదం అయ్యంగార్ అధ్యక్షతన ఒక రాజ్యాంగ సంస్కరణల కమిటీని వేశారు. వాళ్ల రిపోర్ట్ ఆధారంగా 1939లో నిజాం ప్రభుత్వం కొన్ని సంస్కరణలను ప్రకటించింది. మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చాక 1947లో భారత ప్రభుత్వంతో ఒక స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ మీద సంతకం చేశారు. కానీ చివరికి 1948 సెప్టెంబర్లో ఆపరేషన్ పోలో అనే పోలీస్ చర్య ద్వారా హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్లో విలీనమైంది. ఆ చివరి గందరగోళ సంవత్సరాలలో పరిపాలన ఎంత వేగంగా మారిపోయిందో ఈ టేబుల్ చూస్తేనే అర్థమవుతోంది. యూసఫ్ అలీఖాన్ దగ్గర మొదలై సర్ అక్బర్ హైదరీ, సర్ మీర్జా ఇస్మాయిల్ లాంటి ఎంతోమంది దివాన్లుగా పనిచేశారు. చివరి సంవత్సరాల్లో అంటే 1947-48 మధ్యలో మెహదీ యార్ జంగ్, మీర్ లాయక్ అలీ లాంటి వాళ్లు చాలా తక్కువ కాలమే దివాన్లుగా ఉన్నారు. హైదరాబాద్ చివరి దివాన్గా మీర్ లాయక్ అలీ చరిత్రలో నిలిచిపోయారు. ఈ మార్పులన్నీ ఆనాటి రాజకీయ అస్థిరతను స్పష్టంగా చూపిస్తున్నాయి. 1948 ఈ ఒక్క సంవత్సరం అసఫ్ జాహీ వంశం యొక్క సుదీర్ఘ పాలనకు ముగింపు పలికి హైదరాబాద్ చరిత్రలో ఒక సరికొత్త అధ్యాయాన్ని మొదలుపెట్టింది. ఒక శకం ముగింపు, మరో శకం ఆరంభం. నిజాంల పాలన ముగిసిపోయి ఉండొచ్చు, కాని వాళ్ల వారసత్వం మాత్రం హైదరాబాద్ నగరంతో పూర్తిగా పెనవేసుకుపోయి ఉంది. ఆ చెరగని ముద్రేంటో ఇప్పుడొకసారి చూద్దాం. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే, నిజాంల వారసత్వం అనేది ఒక్కదానికి సంబంధించింది కాదు. ఒకవైపు నగరానికి అందాన్ని, గుర్తింపునిచ్చిన అద్భుతమైన కట్టడాలు, మరోవైపు పరిపాలన, ఆర్థిక, విద్య, వైద్య రంగాల్లో వాళ్లు వేసిన ఆధునిక పునాదులు, శతాబ్దాల చరిత్రను కాపాడుతున్న మ్యూజియంలు, లైబ్రరీలు వాళ్ల సాంస్కృతిక వారసత్వానికి చిహ్నాలు. చివరిగా ఆధునిక భారతదేశంలో వాళ్ల ప్రస్థానం ఎలా ముగిసిందన్నది కూడా వాళ్ల చరిత్రలో ఒక ముఖ్యమైన భాగం. సరే, ఈ విశ్లేషణను ఒక చిన్న ప్రశ్నతో ముగిద్దాం. నిజాంల కాలంనాటి ఈ వారసత్వం ఈరోజు మనం చూస్తున్న మోడర్న్ హైదరాబాద్ని, మన రోజువారీ జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తోంది? ఒక్కసారి దీని గురించి ఆలోచించండి.